ఇయర్స్ ఈరోజు మనము సీటెట్ సైన్స్ అండి కంటెంట్ ద లివింగ్ వర్డ్ అండి 4th చాప్టర్. ఇందులో చాలా ఇంపార్టెంట్ బిట్స్ 3 or 4 క్వశ్చన్స్ పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళకి వస్తున్నాయండి, చూసుకోవాలి. సో జాగ్రత్తగా చూసుకుంటే ఐడెంటిఫై ద కరెక్ట్లీ మ్యాచ్డ్ ఆప్షన్స్. చూడండి, డైరెక్ట్గా మనం ప్రాక్టీస్ బిట్స్కి వెళ్ళిపోదాము. ఆబ్సెన్స్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ సెల్యులార్ కాంపోనెంట్స్, గుడ్ కెపాసిటీ ఆఫ్ డివిజన్, నో సెల్యులార్ డిఫరెన్షియేషన్, ఓల్డెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. సో కరెక్ట్లీ మ్యాచ్డ్ ఆప్షన్స్ ఏమిటో చూసుకోండి. ఇక్కడ ఆబ్సెన్స్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ సెల్యులార్ కాంపోనెంట్స్, యూక్రియోట్స్ కాదండి. నెక్స్ట్ గుడ్ కెపాసిటీ ఆఫ్ డివిజన్ అంటే ప్రొకారియోట్స్, కరెక్టే. నో సెల్యులార్ డిఫరెన్షియేషన్ అంటే ప్రొకారియోట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, బి అండ్ సి ఆన్సర్. సెకండ్ వన్ వచ్చేసి మ్యాచ్ ద సెల్యులార్ ఆర్గనెల్స్ ఇన్ కాలమ్ 1 విత్ దేర్ యాక్షన్స్ కాలమ్ 2 అండి. సో కాలమ్ 1 కాలమ్ 2 ఇచ్చారు, అటు కోడ్స్ కూడా ఇచ్చారండి. సో ఏది మ్యాచ్ అవుతుందో కరెక్ట్గా చూసుకోవాలి. ఈ మ్యాచింగ్ క్వశ్చన్స్ ఇలాగే ఇస్తున్నారు ఇప్పుడు సీటెట్లో. లైజోజోమ్స్ కాలమ్ 1 ఆప్షన్స్ చూసుకోండి ఫాస్ట్గా, ఆన్సర్స్ చెప్పుకున్నాము. హైడ్రోలిటిక్ యాక్షన్ లైసోజోమ్స్. ఫస్ట్ వన్ 3. ప్లాస్టిసైడ్స్, ఫోటోసింథసిస్. న్యూక్లియస్ వచ్చేసి క్యారియర్ ఆఫ్ హెరిడిటరీ మెటీరియల్. మైటోకాండ్రియా వచ్చేసి ఎనర్జీ ఫ్యాక్టరీ ఆఫ్ సెల్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? 4th వన్ అవుతుందండి. సో కొంచెం చూసుకోవాలండి. ఫస్ట్ వన్ లైజోజోమ్స్ ఇంపార్టెంట్ బిట్ ఇది, హైడ్రోలిటిక్ యాక్షన్ లైజోజోమ్స్. నెక్స్ట్ ప్లాస్టిడ్స్. బి వచ్చేసి ఫోటోసింథసిస్, పీపీ సరిపోతుంది, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. న్యూక్లియస్ క్యారియర్ ఆఫ్ హెరిడిటరీ మెటీరియల్. మైటోకాండ్రియా ఎనర్జీ ఫ్యాక్టరీ ఆఫ్ సెల్. A comparison has been carried out between plant and animal cells about the cellular organs. Choose the option which correctly indicates the presence of absence and organelle in these cells. So organelle plant cell lo animal cell lo untunda undada? Cell membrane plant cell lo untundandi, absent present. సో వీటిలో ఏది కరెక్ట్? సెంట్రియోల్స్ ఆబ్సెంట్, ప్రెజెంట్. ప్లాంట్ సెల్లో సెంట్రియోల్స్ ఆబ్సెంట్గా ఉంటాయి, యానిమల్ సెల్లో ప్రెజెంట్గా ఉంటాయి. సో సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, సెల్ మెంబ్రేన్లో ఆబ్సెంట్ కాదండి, ప్రెజెంట్. సో ఈ మిగతావన్నీ రాంగ్. సెంట్రియోల్స్ ఓన్లీ, ప్లాంట్ సెల్ ఆబ్సెంట్ ఉంటుంది, యానిమల్ సెల్లో ప్రెజెంట్ ఉంటుంది. నెక్స్ట్ ద నేమ్ ఆఫ్ scientists and their discoveries of cellular components are given below. Identify the correctly matched options. సెల్యులర్ కాంపోనెంట్స్ కనిపెట్టిన సైంటిస్ట్ కరెక్ట్గా మ్యాచ్ అయింది, చూడాలి. రాబర్ట్ బ్రౌన్ వచ్చి న్యూక్లియస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రాబర్ట్ బ్రౌన్ న్యూక్లియస్. అమాంగ్ ఆల్ ద cellular organelles present in the cell, the smallest one is ribosomes. రైబోజోమ్స్ అంటే సన్నని వెంట్రుకల లాంటి నిర్మాణాలు. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ ఎవల్యూషన్. సో దిస్ వన్ బిఏసిడి ఆన్సర్ వచ్చేసి. సో యాంఫిబియన్స్, ఫిష్, రెప్టైల్స్, బర్డ్స్. సో ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ ఫిష్. అరేంజ్ ద ఫాలోయింగ్ ద ఆర్డర్ ఇన్ దేర్ ఎవల్యూషన్. ఫస్ట్ ఏది? ఫిష్, తర్వాత యాంఫిబియన్స్, నెక్స్ట్ రెప్టైల్స్, నెక్స్ట్ బర్డ్స్. సో 6th వన్ వచ్చేసి బిఏసిడి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద గ్రూప్ విత్ క్లోజ్లీ రిలేటెడ్ యానిమల్ టైప్స్? జెల్లీఫిష్, సీ ఫ్యాన్, సీ ఎనిమల్. దిస్ వన్ కరెక్ట్. Next one. An organism has been identified with the following characteristics: single-celled, eukaryotic,
Photosynthetic. In which kingdom will you place this organism based on above features? Protista. Protistalo above features కనబడతాయి మనకి. Study the characteristics features given below. Lack a well-defined nucleus and cellular organs. Lack a well. Mode of nutrition of organisms can be autotrophic or heterotrophic. Organisms are prokaryotic. Some of them have nitrogen fixing abilities. Kaadi includes bacteria, blue-green algae, and mycoplasma, etc. So ఇది కూడా కాదు. ఫస్ట్ వన్ అవుతుంది. 9th one, give characteristics identified with which kingdom from this given. ఇవన్నీ ఒక కింగ్డమ్కి సంబంధించినవి. ల్యాక్ ఏ వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ అండ్ సెల్యులర్ ఆర్గాన్స్. మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కెన్ బి ఆటోట్రోపిక్ ఆర్ హెటరోట్రోపిక్, రెండు వస్తాయి, ఏదైనా కావచ్చు. ఆర్గానిజమ్స్ ఆర్ ప్రోక్రియాటిక్. సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ నైట్రోజన్ ఫిక్సింగ్ ఎబిలిటీస్. ఇంక్లూడ్స్ బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే అండ్ మైకోప్లాస్మా ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా ఏ కింగ్డమ్కి సంబంధించిన లక్షణాలండి. 9th one వచ్చేసి మొనిరా. ఐడెంటిఫై ద ఫీచర్స్ విచ్ కరెక్ట్లీ సజెస్ట్ దట్ ప్లాంట్ ఈజ్ ఏ బ్రయోఫైట్. బ్రయోఫైట్ సంబంధించిన ఫీచర్స్. ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్, స్పోరోఫైట్ ఈజ్ డామినెంట్. No vascular tissues present. Body is differentiated into simple leaves and stems. Amphibians of plant kingdom found in damp, shady places. Rhaptris rudium are some examples. So for alternation of generations, sporophyte is dominant కాదు. No vascular tissues are present, అది కూడా కాదు. సో 10th one వచ్చేసి BCD అండి. నో వస్కులర్ టిష్యూస్ ఆర్ ప్రెజెంట్ అవుతుంది. బాడీ ఈజ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ సింపుల్ లీవ్స్ అండ్ స్టెమ్స్ అవుతుంది. యాంఫీబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ ఫౌండ్ ఇన్ డ్యాంప్ అండ్ షేడీ ప్లేసెస్, ఇవి 3 అవుతున్నాయి క్యారెక్టరిస్టిక్స్. ట్రయోఫ్టీరియా, టీడియం ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ అనేది కాదు. ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్, స్పోరోఫైట్ ఈస్ డామినెంట్ కాదు. BCD ఆన్సర్. గివెన్ బిలో ఆర్ స్టేట్మెంట్స్ regarding kingdom fungi. Identify the correct one by selecting an option from this given below. Fungi కి సంబంధించిన స్టేట్మెంట్స్. Which one is correct? Some fungi species live in permanent mutually dependent relationships with cyanobacteria called lichens. This one correct. Remaining are wrong. Fungi constitute a unique kingdom of autotrophic organisms. Wrong. Some multicellular fungi are used to make bread and beer. Carbohydrates are stored by fungi as starch. Kaadu. Read the characteristic features given below. These features identify with. ఆ ఫీచర్స్ అనేవి దేనికి సంబంధించిన యాంజియోస్పర్మ్స్, జిమ్నోస్పర్మ్స్, టెరిడోఫైటా, బ్రయోఫైటా. సీడ్స్ డెవలప్ ఇన్సైడ్ అన్ ఆర్గాన్, లోపల నుంచి డెవలప్ అవుతూ ఉంటాయి. విచ్ మోడిఫైస్ ఇన్ బికమ్ ఫ్రూట్. కాటిలిడన్స్ ఆర్ సీడ్ లీవ్స్ ఆర్ ప్రజెంట్ మేబీ 1 or 2 ఇన్ నెంబర్. సీడ్ లీవ్స్ అనేవి 1 కానీ 2 కానీ ఉంటాయి. దీస్ ప్లాంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్? Angiosperms. Flowering plants and another name is angiosperms. Pteridophytes are different from the phanerogams. Choose an option which highlights this difference. Pteridophytes, phanerogams రెండు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి సో ఏది డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి 13th one. Pteridophytes have inconspicuous reproductive organs. Phanerogams have embryo along with the stored food called seeds. True roots, stems and leaves are present in Pteridophyta కాదండి. Phanerogams are lack specialized vascular tissue. ఇది కూడా CD కాదు. A and B. 13th one 2.
Some fungal species live in permanent mutually dependent relationship with blue-green algae. Such relationships are indicated by lichens. Blue-green algae relationship తో ఉన్న some species, fungal species are called lichens. Very, very important bit. If we carefully observe a pea plant, botany plant, its roots and leaves, we will find that it shows reticulate venation, two-sided cotyledons and taproots. Next 15 plants complete చేసుకున్నాను. 16th one, which of the following statements are true about respiration in plants? ఆప్షన్స్ తొందరగా చూసుకోండి. ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. దిస్ ప్రాసెస్ సోలార్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. కెమికల్ ఎనర్జీ కాదు రెస్పిరేషన్లో. టీనీ పోర్స్ ఆర్ కాల్డ్ స్టొమాటా, కరెక్టే. రెస్పాన్సిబుల్ ఫర్ గ్యాసియస్ ఎక్స్చేంజ్ ఇన్ ప్లానెట్స్. ఇన్ రెస్పిరేషన్ CO2 ఈజ్ రిలీజ్డ్ అండ్ ఆక్సిజన్ ఈజ్ కన్జ్యూమ్డ్, కరెక్ట్. Respiration is carried out in mitochondria of cells, correct. VCD, correct. Second one is answer. 16th one. 17th one, observe the figure given below. Heat from the sun, water, sunlight, glucose as food, green leaf మీద. Identify A, B, C. సో చూసుకోండి, ఇది ఫోటోసింథసిస్ సంబంధించింది. ఏ మీన్స్ కార్బన్ డైఆక్సైడ్, బయట నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్. బి మీన్స్ క్లోరోఫిల్, సన్లైట్ ఆకులో పడి ఆకులో ఉన్న క్లోరోఫిల్. సి మీన్స్ రిలీజ్ చేసేది ఆక్సిజన్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? థర్డ్ వన్. Which among the following is correctly matched for raw materials used in photosynthesis and their roles? Easy bit to చూసుకోండి సార్. Which one is correct? Chlorophyll absorbs light from sun, correct. Sunlight ultimate source of chemical energy కాదు. Water needed for photosynthesis along with nutrients present in soil, correct. Carbon dioxide, carbon source. So A, C, D. Next, correct.